రాష్ట్ర సర్కార్ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. స్థానిక సంస్థలకు ఇస్తున్న ప్రాధాన్యం, నిధుల కేటాయింపుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు త్వరలోనే జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రంలో పర్యటిస్తారన్నారు. రైతుల సంక్షేమం కోసము వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి తీసుకుంటున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా అమలు జరుగుతున్నాయి. కానీ బీజేపీయేతర రాష్ట్రాల్లో మరి కొన్ని ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే కింది స్థాయి వరకు తీసుకెళ్ళలేకపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పట్ల జాతీయ పార్టీ, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా పూర్తిగా అండగా ఉండి అటు ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రాలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ పార్టీ పరంగా కూడా ఈ రాష్ట్రాల్లో కూడా బలపడడానికి జాతీయ నాయకత్వం విస్తృతంగా పర్యటన చేస్తుందని రేపు 18, 19 రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో 5 రోజుల్లో మండల స్థాయి కార్యవర్గ సమావేశాలు పూర్తి చేయడానికి మేము ప్రణాళిక ఒకటి రూపొందించడం జరిగింది. ఇవాళ కేంద్రం నుంచి ప్రతి పంచాయతీకి 80 లక్షల రూపాయలు నిధులు ఇస్తూ ఉంటే నేరుగా 80 లక్షల రూపాయల నిధులు దేనికోసం ఖర్చు పెడుతున్నారో ప్రభుత్వం స్పష్టంగా ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇవాళ ప్రజల ద్వారా వసూలు అవుతున్నటువంటి పన్నుల ద్వారా సమకూర్చిన ఆదాయంలో ఏ మేరకు మీరు స్థానిక సంస్థలకు, పంచాయతీలకు, మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిధులు విడుదల చేస్తుంది ఒకసారి మీరు దాని మీద నేను స్పష్టం చేయాల్సిన డిమాండ్ చేస్తాను. తెలంగాణ వస్తే స్థానిక సంస్థలు మీరు బలోపేతం చేస్తామన్నారు. దానికి ఇవాళ విరుద్ధంగా ఇవాళ పంచాయతీలు నిర్వీర్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కడ ముందడుగు వేస్తున్నదంటే పార్టీ ఫిరాయింపుల్లో ఇవాళ దేశంలో ఇవాళ నేను అడుగుతున్న చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు మీకు కావాల్సిన మెజారిటీ తీర్పునిచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు ఈ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు?